హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బులు సంపాదించాలనేది మన లక్ష్యం ఫ్రెండ్స్. అయితే నెట్వర్క్ మార్కెటింగ్, వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నిజంగా మనం లక్షల్లో కోట్లలో అమౌంట్ సంపాదించగలుగుతామా? అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అంటే ఇప్పుడు మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎంఎల్ఎం అంటారు, లేకపోతే డిజిటల్ మనకు వివిధ రకాల మార్కెట్లను, లేకపోతే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా మన నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అసలు ఈ ఎంఎల్ఎం మార్కెటింగ్లో నిజంగా కోట్లు సంపాదించిన వారు ఉన్నారా? అంటే నిజమే ఫ్రెండ్స్, కోట్లు సంపాదించిన వారు ఎంతమంది ఉన్నారో అదేవిధంగా మనకు ఇక్కడ జరిగే మోసాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంత పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్? వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మనకేంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాచ్ ఉంది. ఈ వాచ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాచ్ ఒక 10 రూపాయలు మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేయడానికి 10 రూపాయలు అయింది. ఇది మనకు డైరెక్ట్గా కస్టమర్కి ఏరడానికి ఇది 10 రూపాయలు ఉంటే దీనికి ఇంకొక అడిషనల్గా ఒక 10 రూపీస్ కలిపి మనకు 20 రూపీస్కి అమ్ముతారు ఫ్రెండ్స్. అయితే ఇది ఈ 20 రూపీస్ అయింది కదండి. ఈ 20 రూపీస్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకు దళారులు ఉంటారు. ఎవరైతే ఫస్ట్ ఎవరు ఉంటారు? కంపెనీ ఉంటుంది. కంపెనీ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత డీలర్స్ ఉంటారు. డీలర్స్ తర్వాత ఎవరు ఉంటారు? ఈ షాప్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళ తర్వాత మన కస్టమర్కి రీచ్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ, ఈ డిస్ట్రిబ్యూటర్లకు పోయే కమిషను, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మన ఈ సేల్స్ పర్సన్స్ ఉండ వీళ్ళకి పోయే కమిషను, ఈ ఏసీ బిల్లులు, షాప్ బిల్లులు, కరెంట్ బిల్లులు ఇవన్నీ కలిపితే మనకు ఇది 20 రూపీస్ అవుతుంది. మనకు తయారవడానికి ఎంత అయింది? జస్ట్ 10 రూపీస్ మాత్రమే అయింది. బట్ మన దగ్గరికి వచ్చే వరకు 20 రూపీస్ అవుతుంది. అంటే అదనంగా మనం 10 రూపీస్ అనేది ఇక్కడ భరిస్తున్నాం. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే అదే 10 రూపీస్ వీళ్ళందరికీ పెట్టకుండా కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి రీచ్ చేస్తుంది. అప్పుడు మనకేంటి, ఈ 10 రూపీస్ మిగిలింది కదా, ఈ 10 రూపీస్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక 1-2% తీసుకొని రిమైనింగ్ని ఏం చేస్తారంటే ఈ షేరింగ్ పద్ధతిలో అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అంటే వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లో, అంటే దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్లో మనకి నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చూసుకున్నట్టయితే ఒకటి యూనిలెవల్, తర్వాత మ్యాట్రిక్స్, తర్వాత బైనరీ, ఇప్పుడు కొత్తగా క్రిప్టో కరెన్సీ, అదేవిధంగా యాడ్ ఇన్కమ్ అంటారు, తర్వాత హెల్పింగ్ ప్లాన్లు అంటారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి మనకు మార్కెట్లో డిఫరెంట్గా ఈ కాన్సెప్ట్లు అనేవి రన్ అవుతున్నాయి. అయితే దీంట్లో జరిగే మోసాలే చాలా ఎక్కువ ఉన్నాయండి. అయితే మనం ఏ కంపెనీని చూజ్ చేసుకోవాలి, ఎలాంటి కంపెనీల ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు అని మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్లాన్ తీసుకోండి. ఈ మ్యాట్రిక్స్ ప్లాన్ తోటి ఇంతకుముందు జనాలకి మ్యాట్రిక్స్ ప్లాన్ అర్థం కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నేను ఇట్లా 4x4 3x3 అనే మ్యాట్రిక్స్ వెళ్తుందని వీళ్ళకి చాలామందికి తెలుసండి. బట్ ఏం చేస్తారంటే, మీరు చెయ్యండి, ఇక్కడ మీకేంటి ఈ ఆటో పోల్లో మీకు ఇన్కమ్ జనరేట్ అయింది, మీరు చేసినా చేయకపోయినా అని చెప్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే 4x4, 4 తర్వాత 4 అంటే 16 అయింది, 16 తర్వాత మనకు 36 అవుతుంది. ఇట్లా మనకు డిఫరెంట్గా ఏమవుతుందంటే, మనకు ఒక పర్సన్ కింద మనం కొంచెం ముంగటికి వెళ్ళే వరకు ఇది అనేది ఏమవుతుందంటే చాలా హెవీగా టీం అవుతుంది. అప్పుడు ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మ్యాట్రిక్స్ ప్లాన్ అనేది ఫెయిల్ అండి. అసలు ఈ మ్యాట్రిక్స్ ప్లాన్ ద్వారా ఎవరూ సంపాదించుకోలేరు. అదేవిధంగా యూనిలెవల్ ప్లాన్ కూడా మనకి ఎలా ఉంటుందంటే, ఇది డైరెక్ట్గా ఎవరైతే మనం రిఫర్ చేస్తామో ఇట్లా 10 కానీ, ఇది కూడా సేమ్ మనకు మ్యాట్రిక్స్ ప్లాన్లో ఏ విధంగా జరుగుతుందో దీంట్లో కూడా అదే సిస్టమ్ జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మనకు డెప్త్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ యూనిలెవల్ ప్లాన్లో. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మీరు ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్, యాడ్స్ ద్వారా వీళ్ళు ఇన్కమ్ ఇస్తాము, యాడ్స్ చూడండి మీకు ఇన్కమ్ ఇస్తామని జనాలను మభ్యపెట్టి చాలా రకాలుగా మోసం చేస్తున్నారండి. ఈడ మనం గమనించినట్టయితే యాడ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గూగుల్ యాడ్స్ గురించి మాట్లాడుకుందామండి. గూగుల్ యాడ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జెన్యూన్ యాడ్స్కి రూపాయి మనకు ఒక 50 పైసలు, 40 పైసలు, 30 పైసలు, లాస్ట్కి ఒక 1 రూపీ వరకు కూడా వస్తుందండి. అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది ఏ యాడ్కి కూడా రాదు. మీరు గమనించండి,
క్లియర్గా. ఎందుకంటే వీళ్ళు చేసేదే మోసం అండి. యాడ్కు 10 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తామంటే అది అంత ఫేక్ అండి. ఏ యాడ్కి కూడా అంత ఇన్కమ్ రాదు. ఎందుకంటే ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు పెట్టి మధ్యలో ఎత్తేయడానికి మాత్రమే ఈ 5 రూపాయలు 10 రూపాయలు అనే కాన్సెప్ట్ను పెట్టి వీళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ ఇంకొకటి మనకు బైనరీ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ బైనరీ సిస్టమ్ ద్వారానే ఇప్పటి వరకు లక్షల్లో కోట్లలో సంపాదించారంటే లీడర్సు కేవలం ఓన్లీ బైనరీ సిస్టమ్ అండి. దీంట్లో ఏంటంటే అంటే మేము ఒక ఇద్దరిని చేసి వదిలేస్తే అవుతుందా అంటే కాదండి. మీ టీమును మీరు నిలబెట్టుకున్నప్పుడే మనం కోట్లు సంపాదించిన ప్యాసివ్ ఇన్కమ్ రావాలన్నా కానీ ఈరోజు మనం జాబ్ చేయొచ్చండి. జాబ్ ద్వారా ఏమొస్తుంది? జాబ్ చేస్తే మనకు నెలకు మంత్లీ శాలరీ వస్తుంది. అదే మీరు ఒక్కసారి ఇక్కడ టీం చేసి వదిలేశారనుకోండి, ఈ ఏదైతే మన బైనరీ సిస్టమ్ ఉందో బైనరీ సిస్టంలో ఒకసారి మీరు టీం చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు కంటిన్యూస్గా మీరు ఇంట్లో పండుకున్నా కానీ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ప్లానే బైనరీ సిస్టమ్. దీనిలోనే చాలామంది లీడర్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ సంపాదించారంటే ఓన్లీ బైనరీ సిస్టమ్ అండి, ప్యూర్లీ. అది కూడా ఈ బైనరీ సిస్టంలో కూడా ఈ మధ్యకాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఏంటంటే నేను ఒకటి చెప్తానండి, మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎందుకు మోసపోతున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ బైనరీ కాన్సెప్ట్లో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 300 ప్లాన్ ఉందండి, దాంట్లో ఒక 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరాదు. వీళ్ళు ఏం చేస్తారంటే బైనరీకి 200 ఇస్తాం, 300 ఇస్తాం, మీరు 300 కడితే అది ఫెయిల్ అండి, అంత ఇవ్వడానికి జరగదు. అది కాకుండా ఏంటంటే సీలింగ్ అనేది కంపల్సరీ, దీంట్లో హైట్రిక్స్ అనేది తగులుతాయి. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లు తోటి ఈరోజు మన మార్కెట్లో రన్ అవుతున్నాయి. బైనరీ కాన్సెప్ట్ అనేది ఎవ్రీ గ్రీన్ అండి. దీంట్లో ఏంటంటే మన టీంని కరెక్ట్ బిల్డ్ చేసుకుంటే 100% సంపాదించుకోగలుగుతారు. ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదండి, మీరు ఏ కంపెనీ అయినా కానీ మీరు మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకొని మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేసినట్టయితే అద్భుతంగా మీరు సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారా అవుతుంది, మీరు సొంత కారు కొనుక్కోవాలనుకున్నారా అవుతుంది, మీరు లక్షల్లో జీతం తీసుకోవాలనుకుంటున్నారా అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇంట్లో పడుకున్నా కానీ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఏకైక లక్ష్యం ఒకటే అండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో బైనరీ సిస్టమ్ అనేది ఎప్పుడు కానీ ఎవ్రీ గ్రీన్గా ఉంటుంది. దీన్ని మీరు గమనించి ఇంకా ఇలాంటి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు కంటిన్యూస్గా వస్తాయి ప్రతిరోజు. రోజు కాకపోయినా కానీ మీకు ఎప్పుడైనా కానీ 8 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు మన వీడియో కంపల్సరీగా అప్లోడ్ అవుతుంది. ఇలాంటి అద్భుతమైన మీకు ఇంకా వివిధ రకాలుగా ఏ విధంగా ఇన్కమ్ జనరేషన్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఎంత పవర్ఫుల్ అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కరోనా తర్వాత ఇలా మనం సంపాదించుకోవాలి అంటే మనం వివిధ రకాలుగా ఏ విధంగా సంపాదించుకోవచ్చు, కొన్ని టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ యూజ్ చేసుకొని మనం బిజినెస్ ఎలా ప్రమోషన్ చేసుకోవాలి, అలాంటి అద్భుతమైన విషయాలు కూడా మన ఛానల్లో వస్తాయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.